ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితులు క్రమంగా గాడిన పడుతున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా వస్తువులు, ప్రత్యేక పర్యవేక్షణలో వైద్యులు నాణ్యమైన వైద్యం అందిస్తూ ఉండటంతో రోగుల సంఖ్య పెరుగుతోంది. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవల పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు అందుతున్న చికిత్సలపై ప్రత్యేక కథనం. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి వైద్య కళాశాలగా మారినప్పటి నుంచి ఓపీ ఇన్పేషెంట్ సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. అయితే గతేడాది కాన్పు కోసం వచ్చిన బాలింతలు సరైన వసతులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాన్పు అయిన కొద్దిసేపట్లోనే నవజాత శిశువులు మృతి చెందిన ఘటనలు ఉన్నాయి. ఇలా వరుస ఘటనలతో దవాఖానాకు రావాలంటే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది. దీంతో రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆసుపత్రిపై ప్రత్యేక దృష్టి సారించారు. చిన్నపిల్లలు, నవజాత శిశువుల సంరక్షణ, వార్డులలో వసతులపై వైద్యులను ఆరా తీశారు. అనంతరం నవజాత శిశువుల కోసం నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, స్పెషల్ కేర్ నర్సరీలో ప్రత్యేక వార్డులు మంజూరు చేయించారు. ఫోటోథెరపీ యంత్రాలు, వార్మర్లు, ఇతర పరికరాలతో పాటు ఆసుపత్రికి కావాల్సిన వైద్య సిబ్బందిని సమకూర్చారు. నూతనంగా 50 పడకల క్రిటికల్ కేర్ విభాగం, హీట్ స్ట్రోక్, ట్రాన్స్జెండర్, జెరియాట్రిక్, డి అడిక్షన్లకు ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. జిల్లా ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలతో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాన్పుల కోసం వచ్చిన వారిని వైద్యులు ప్రత్యేక పర్యవేక్షణలో వైద్యం అందిస్తున్నారు. వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా అన్ని వసతులు కల్పిస్తున్నారని బాలింతల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా అమ్మాయికి అయితే మంచిగా డెలివరీ అయింది. 4 రోజులు వచ్చి నిన్న డెలివరీ అయింది. మగపిల్లగాడు పుట్టిండు. మంచిగానే చూస్తారు. ఫస్ట్ పాప, తర్వాత బాబు. ఇప్పటి వరకు అయితే మంచిగానే ఉంది మా పాప. 3 రోజులు అవుతుంది హాస్పిటల్ తీసుకొచ్చి నార్మల్ డెలివరీకి ట్రై చేసి తర్వాత ఆపరేషన్ చేసిర్రు. బాబు పుట్టిండు, బాగానే చూస్తారు. నాకు గర్భసంచి ప్రాబ్లం. నాకు అంతే నేను దేవరకొండ 2 సార్లు చూపించుకుంటే ఆపరేషన్ చేయాలి, నీకు 50,000 అవుతాయి, 60,000 అవుతాయి అని చెప్పారు. అట్లా ఇట్లా గవర్నమెంట్ దాంట్లో చూస్తే ఫ్రీగా చూస్తారు. అట్లా అని ఇక్కడ వచ్చి చూపించుకుంటే ఇక్కడ మంచిగా చూస్తారు. రేపు చేస్తారు ఆపరేషన్. గతంలో వైద్య సిబ్బంది, వైద్య పరికరాలు, యంత్రాలు సరిగ్గా లేకపోవడంతో ఇబ్బంది పరిస్థితులు నెలకొన్నాయని వైద్యులు తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవతో ఆసుపత్రికి కావలసిన వైద్య పరికరాలు, యంత్రాలు సమకూరాయన్నారు. ప్రస్తుతం అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నామని చెబుతున్నారు. 150 to 250 ఓపీ వస్తుంది రోజు. డాక్టర్స్ మనం ఓపీ చూస్తున్నాము. తర్వాత పోస్ట్ ఆపరేటివ్ కేర్, తర్వాత ఆపరేషన్స్, డెలివరీస్ పర్ డే అప్రాక్సిమేట్లీ 15 to 20 డెలివరీస్ అవుతాయి. సో మేము లాస్ట్ టైం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మన దగ్గరికి వచ్చినప్పుడు మేము రిక్వెస్ట్ చేశాం సార్ని, మాకు ఈ ఫీటల్ డాప్లర్స్ కానీ ఎన్ఎస్టిమేషన్స్ కానీ ఇస్తే మేము వీ కెన్ డూ బెటర్ సర్వీస్ టు ద పేషెంట్స్ అని అంటే, సార్ విత్ ఇన్ 24 hours హీ హాజ్ అరేంజ్డ్ ఎన్ఎస్టిమేషన్ విత్ స్పెసిఫికేషన్. మిల్క్ బ్యాంక్ కూడా రీసెంట్గా అది ఫంక్షనింగ్లోకి తీసుకొని వచ్చాము. ఇప్పుడు క్రిటికల్ కేర్ యూనిట్ 50 బెడ్స్ ఓపెన్ అయింది. ఈ న్యూ ఓపీ బ్లాక్ కాకుండా మళ్ళీ మనకి గవర్నమెంట్ దగ్గర నుంచి జెరియాట్రిక్ వార్డు ఎస్టాబ్లిష్ చేయమన్నారు. ఆల్రెడీ పాలియేటివ్ వార్డు 10 బెడ్స్ ఉండేవి, దాన్నేమో 20 బెడ్స్కి ఎక్స్టెండ్ చేయమన్నారు. అలాగే డి అడిక్షన్ వార్డు కూడా సెపరేట్గా ఒక 10 బెడ్స్ కావాలి అని చెప్పి గవర్నమెంట్ అరేంజ్ చేయమన్నారు. దానికి కూడా ఇమీడియట్గా ఆ వార్డును కూడా ఎస్టాబ్లిష్ చేశాము. మెజారిటీ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ మనకి తెలంగాణ హబ్లో అవుతున్నాయి. దాంతోపాటు ఎక్స్రేది, ఈసీజీ, సిటీ స్కాను, అల్ట్రాసౌండ్ స్కాను అన్నీ ఉన్నాయి. సో మ్యాక్సిమం 99% మనకి ఇన్వెస్టిగేషన్స్ అన్నీ ఇక్కడే జరుగుతున్నాయి. ఉస్మానియాకి, గాంధీకి వచ్చినంత మంది పేషెంట్లు ఇక్కడ వస్తున్నారు. సో దానికి దీటుగానే మన డాక్టర్లందరూ సర్వీస్ ఇస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో కూడా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రాథమిక విద్యతో పాటు హెల్త్ మీద, హాస్పిటల్స్ మీద ప్రత్యేక పెడుతూ మారుమూల ప్రాంతంలో ఉన్న పిఎస్సీలను కూడా వచ్చే 1 year నాటికి అన్ని హాస్పిటల్ మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా నల్గొండ జిల్లాలో కలెక్టర్ గారు కానీ, మా యంత్రాంగం కానీ, మెడికల్ సిబ్బంది, డిఎంహెచ్ఓ గారు అందరం కష్టపడి దేవరకొండ లాంటి ప్రాంతాల్లో కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా వెంటనే అధునికమైన వైద్యం అందియాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. మారుమూల గ్రామాల ప్రజలు వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా అందరికీ జిల్లా ఆసుపత్రిలోనే వైద్యం అందేలా జిల్లా యంత్రాంగం కృషి చేస్తోంది.